హాట్ టాపిక్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని చర్చించడానికి ఈ సమావేశం ఇక్కడ వక్తలతో మనం భేటీగా ఉన్నాం. దీనికి సంబంధించి సమైక్యాంధ్ర మీద ఎట్లాంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి, అసలు సమైక్యాంధ్ర ఉండే అవకాశం ఉందా లేదా, కేంద్ర ప్రభుత్వం మొండిగా వెళ్తున్న వైఖరి మీద ఎట్లాంటి అభిప్రాయాలు వక్తలు వెలుగుస్తారని చూద్దాం. ముందుగా ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళని పరిచయం చేద్దాం. గొల్లమూడి నాగేశ్వర గారు సిపిఎం నేత, డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్ గారు జేఎన్టీ ప్రొఫెసర్ గా అందరికీ సుపరిచితులు, ఈ మాలకొండ గారు బీజేపీ స్టేట్ కిసాన్ సెల్ కార్యదర్శిగా ఉన్నారు, ఆయన కూడా ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా మనం చర్చని డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్ గారితో ప్రారంభిద్దాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంత త్వరగా ఈ అంశం మీద దృష్టి కేంద్రీకరించి సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాల్ని పూర్తిగా పక్కన పెట్టి వెళ్తున్న తీరును గమనిస్తుంటే మీకు అనిపిస్తుంది తాజా పరిణామాల మీద ఇక్కడ ఉద్యమం ఏ స్థాయికి అందుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా యూపీఏ భాగస్వామ్య పక్షాలు కానీ మరి తెలంగాణ విభజనకు సంబంధించి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసుకున్న నిర్ణయం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈరోజు రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఎట్లాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేకుండా ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి మరి అక్టోబర్ 30వ తేదీన హడావుడిగా మరి ఆ రోజు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ ఏదైతే ప్రకటన చేశారో అదే రోజు ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు 53 రోజులుగా మరి రాష్ట్ర ప్రజానీకం సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజానీకం రోడ్ల మీదకి వచ్చి అన్ని వర్గాలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్జిఓస్, వీరందరూ రైతులు, వీరందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ విభజనను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించామని చెప్పి వారు పేర్కొనడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు, ఉద్యమం ఇదంతా కూడా కొనసాగుతున్న సందర్భంలో దీనిని అడ్రస్ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది. అట్లాంటి సమయంలో ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వ ధోరణిలో ఎట్లాంటి మార్పు రాకపోవడం, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, ప్రక్రియ ముందుకే వెడుతుందని ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పి ఈ రోజుకి కూడా మరి కేంద్ర హోమ్ మినిస్టర్ షిండే గాని అట్లానే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ అని పేర్కొనడం చాలా దుర్మార్గమైన చర్య, అప్రజాస్వామికం అని కూడా మనం చెప్పుకోవడంలో ఎట్లాంటి సందేహం లేదు. చేస్తే చేయండి, చేసుకోండి కొండి అని చెప్పి ఆయన అనడం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను ఈ విధంగా దెబ్బతీసే అవకాశం ఉందని, తెలుగు వారి ఆత్మగౌరవం ఎంత మేర డ్యామేజ్ అయ్యే అవకాశం? ఖచ్చితంగా ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, తెలుగు భాష ఐక్యతను కోరుకుంటున్నటువంటి మరి ఈ ప్రజానీకానికి, ఈ సంస్కృతి పట్ల మక్కువ ఉన్న ఈ ప్రజానీకానికి, ఆ సంస్కృతి, భాష వీటి కారణంగానే ఆ రోజు రెండు ప్రాంతాలు కూడా విలీనమైన పరిస్థితి. ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ, మరి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కానీ ఢిల్లీ నుంచి చేస్తున్న ప్రకటనలు ఇక్కడ ప్రజానీకాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంది. 53 రోజులుగా ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎట్లాంటి హింసాయుత సంఘటన జరగకుండా అహింసాయుత మార్గంలో పోరాటం జరుగుతుంది. వారు ఏదైతే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారో, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా సీమాంధ్ర ప్రజానీకం రెచ్చిపోరు. సమర్థవంతంగానే మరికొంతకాలం పట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా సమైక్యాంధ్రను సాధించుకుంటారు. కేంద్ర ప్రభుత్వ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీటి యొక్క దుర్మార్గమైన అప్రజాస్వామిక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఎండగడతారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల మీద ఖచ్చితంగా ఒత్తిడి పెంచే ఉద్యమం ఇక ముందు జరగబోతుంది. దీన్ని ఇంతటితోటి విడిచిపెట్టే ప్రసక్తి లేదు. 24వ తేదీన 7 పార్లమెంట్ సభ్యులు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు మీడియా ద్వారా వెల్లడవుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఒక 6-7 ఎంపీలు రాజీనామా చేస్తే సంక్షోభానికి పరిష్కారం లభించే అవకాశం ఉందా? వీళ్ళు రాజకీయ సంక్షోభానికి కారకులు అవుతారా? అంటే వీళ్ళ వల్ల అది జరిగే అవకాశం ఉందా? దాని తర్వాత మంత్రులు, ఇతర వర్గాలందరూ కూడా రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? కేవలం 6 చేయడం ఏదైనా ఈ స్ట్రాటజికల్ ఈక్వేషన్ గా భావిస్తారు? ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలంటే సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా రిజిగ్నేషన్ చేయడం ద్వారానే ఒక రాజకీయ సంక్షోభం, తద్వారా ఒక రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు
మొట్టమొదటిగా ఈ దేశం పట్ల, తరువాత ఈ రాష్ట్రం పట్ల, ఈ ప్రజల పట్ల, తరువాత మాత్రమే ఆయా పార్టీల పట్ల విశ్వాసం ప్రకటించవలసిన కీలకమైన సందర్భం ఇది. ఇట్లాంటి కీలకమైన సందర్భంలో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద, అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రక్రియను నిలుపుదల చేయడం కోసం వీళ్ళు రాజీనామా చేయవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రభుత్వం దారికి రాకపోతే రాష్ట్రంలో గవర్నర్ దగ్గరికి వెళ్లి, కేంద్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్లి వీళ్ళు ప్రొటెస్ట్ చేసే అవసరం అయితే ఈ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించడం ద్వారా ఖచ్చితంగా ఒక రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. ఆ మార్గంలో 7 మంది ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు రిజిగ్నేషన్ చేసినప్పటికీ ఖచ్చితంగా దీని ప్రభావం మిగిలిన పార్లమెంట్ సభ్యుల మీద పడుతుంది. వారు కూడా రాజీనామా చేయవలసిన తప్పనిసరి పరిస్థితి వారికి కూడా ఎదురవుతుంది. కాబట్టి ప్రారంభం 7గురితోటి ప్రారంభించబడినప్పటికీ కూడా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన 25 మంది పార్లమెంట్ సభ్యులు, దాంట్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు 21 మంది వరకు ఉన్నారు. వారు ఖచ్చితంగా రిజిగ్నేషన్ చేస్తే ఈ రోజు యూపీఏ ప్రభుత్వం బొటాబొట్టి మెజారిటీతో కొనసాగుతున్న పరిస్థితి కూడా మనందరికీ విదితమే. ఇట్లాంటి సందర్భంలో ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ పార్లమెంట్ సభ్యులు రిజిగ్నేషన్ చేయడం ద్వారా ఖచ్చితంగా అది సంక్షోభానికి దారితీస్తుంది, ప్రభుత్వం పతనానికి దారితీస్తుంది, యూపీఏ ప్రభుత్వ పతనానికి దారితీస్తుంది. ఆ విధంగా మనం ఈ ప్రక్రియను శాశ్వతంగా మనం అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అంటే ఈ లెక్కలన్నీ చూసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మీరు చేస్తే చేసుకోండి పొండి అనే మాట వాడి ఉండవచ్చని భావిస్తున్నారా? నిన్న తాజాగా ములాయం సింగ్ యాదవ్ మీద ఫైల్ క్లోజ్ చేసింది సిబిఐ కేసుకు సంబంధించి. ములాయం, మాయావతి మద్దతు ఇవ్వడం వల్ల ఇక్కడ 20 మంది రాజీనామా చేసినా వాళ్ళ ప్రభుత్వానికి వచ్చే డోక అంటే పడిపోయే పరిస్థితి లేదన్నది సుస్పష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ లెక్కలు చూసుకునే అక్కడ ఫైల్ క్లోజ్ చేసిందని భావిస్తున్నారా? ఇతరత్ర అయిన కారణాలు ఉన్నాయంట. వాళ్ళకి రాజకీయ లెక్కలు వేరేగా ఉండొచ్చు మీరు అన్నట్టుగా. కాదు, ఏమైనప్పటికీ కూడా పొలిటికల్ డైనమిక్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. వారు ఊహించిన విధంగా పరిస్థితి ఉంటుందని ఏ గ్యారంటీ లేదు. వాళ్ళు ఈ రాష్ట్ర విభజన అంశాన్ని ప్రకటించినప్పుడు కూడా సీమాంధ్రకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు వీళ్ళని కట్టడి చేయగలిగాము, వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చగలిగాము. కాబట్టి వీళ్ళని ఈ ప్రజాప్రతినిధులను మనం అదుపు చేసుకుంటే, వీళ్ళని కట్టడి చేయగలిగితే ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోవచ్చనే ఒక దురాలోచనతోటి అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ యూపీఏ భాగస్వామ్యం ప్రభుత్వం కానీ, ఏదైతే యూపీఏ ప్రభుత్వం కానీ భావించినట్టు కనబడింది ఆ రోజున. మరి ఈ రోజున 53 రోజులుగా ఉద్యమం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ రోజుకి కూడా హోమ్ మినిస్ట్రీ నుంచి కేబినెట్ ముందుకు ఈ ప్రతిపాదనకు సంబంధించిన విభజన నోటు కేబినెట్ కు చేరలేదు. కారణం ఏంటంటే సీమాంధ్ర ప్రాంతంలో ఇంత వ్యతిరేకత వస్తుందని చెప్పి బహుశా వాళ్ళు భావించి ఉండకపోవచ్చు. కాబట్టి పొలిటికల్ డైనమిక్స్ రోజు రోజుకి మారే పరిస్థితి ఉంటుంది. రాజకీయ పక్షాల మీద ఈ ప్రజానీకం ఏదైతే ఉద్యమం చేస్తున్నారో ఈ ఉద్యమం ద్వారా రాజకీయ పక్షాల మీద ఒత్తిడి పెంచవలసిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఒత్తిడి పెంచినప్పుడు అట్లానే మనం ఉద్యమ పందాన్ని కూడా అవసరమైతే సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యమ పందాన్ని సమీక్షించుకుంటూ పటిష్టంగా ఉద్యమాన్ని నడుపుకోవడం ద్వారా, కొంతకాలం సస్టైన్ చేయడం ద్వారా జాతీయ రాజకీయ పార్టీల్లోనూ కూడా ఒక పునరాలోచన రేకెత్తించే అవకాశం ఉంటుంది. అట్లానే యూపీఏ భాగస్వామ్య పక్షాల్లో కూడా ఒక పునరాలోచన వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది. మళ్ళీ మీరు మల్కొండ గారు మీరు చెప్పండి, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి సీమాంధ్రంలో జరుగుతున్న ఉద్యమ నేపథ్యంలో తన వైఖరి మార్చుకునే ధోరణి అయినా ప్రదర్శించే అవకాశం ఉందా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కీ రోల్ వహిస్తుంది. కేవలం ఆ పార్టీ అండతో బిల్లు పాస్ చేయించుకోవాలన్న కాంగ్రెస్ ఎత్తుగడ కూడా ఆల్రెడీ మన్మోహన్ సింగ్ సిడబ్ల్యూసీలో ఈ చర్చ జరిగి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన వెంటనే సుష్మా స్వరాజ్ గారితో మాట్లాడటం, బిల్లుకు ఆమె ఆమోదం తీసుకుని మేము ఆమోదిస్తామని ఆవిడ కన్సెంట్ తీసుకుని ఈ మూవ్మెంట్ అంతా కూడా ఇవ్వడం అంతా కూడా మనకి చూడడం జరిగింది. ఇక్కడ అయితే వాళ్ళు న్యాయం చేయడం విషయంలో, రాష్ట్ర విభజన విషయంలో ఏ వర్గాన్ని పట్టించుకోకుండా ఒకే పందాలు అంటే వాళ్ళు ఏమని అనుకున్నారో కూడా రాజుల పరిపాలన టైపులో ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా వెళ్ళని విధానం వల్ల భారతీయ జనతా పార్టీ కూడా ఈ విభజన పాపంలో భాగస్వామ్యం కాదంటారు. భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానంలో
రెండు విషయాలు చాలా స్పష్టంగా మీరు అడిగినటువంటి విషయాలు రెండు కూడా మంచి విషయాలు అడిగారు. కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం అనేది వాళ్ళ పార్టీ యొక్క నిర్ణయం తప్ప అది ప్రభుత్వ నిర్ణయం కాదు. రెండోది, తెలంగాణ విషయంలో లేకపోతే రాష్ట్ర విభజన విషయంలో భారతీయ జనతా పార్టీ ముందుగానే పార్టీ యొక్క ఆలోచన తెలియజేసి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వారు బీజేపీ యొక్క ఆలోచనని ఉపయోగించుకొని ఈ యొక్క తీర్మానాన్ని పెట్టాలని చెప్పేసి ఫార్మాలిటీగా సుష్మా స్వరాజ్ గారిని అడుగుంటారు. అడిగింది కూడా వాస్తవం. ఎందుకంటే అది కూడా సుష్మా స్వరాజ్ గారు వెంటనే కిషన్ రెడ్డి గారికి చెప్పడం, ఆ తర్వాత వారు కూడా దాని మీద ఆర్గనైజేషన్ పరంగా ప్రకటన చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ వారు ఏ నిర్ణయం తీసుకున్నా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది అనేటటువంటి విషయం వాస్తవం కాదు. కాంగ్రెస్ పార్టీ వారు రాష్ట్ర ప్రయోజనాల కోసం లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ పార్టీలకు అతీతంగా సహకరిస్తాం తప్ప ఈ యొక్క రాష్ట్రాన్ని విభజన చేసే విషయంలో ఒక ప్రాంతానికి న్యాయం చేయాలని ఆలోచనతో ఇంకొక ప్రాంతానికి అన్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తే అది ఎటువంటి బిల్లు అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. ఇది రెండు ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. ఇది ఖచ్చితంగా ఈ యొక్క విభజన విషయం మీద బిల్లు ఏదైనా పెట్టదలుచుకుంటే ఆ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులతోటి మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులతోటి సమిష్టిగా విధి విధానాలు హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి మీద ఏ విధంగా చర్చించాలి, సీమాంధ్ర 13 జిల్లాల మీద ఏ విధంగా చర్చించాలి, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ కాకుండా ఉన్న 9 జిల్లాల మీద ఏ విధంగా చర్చించాలి, దీంట్లో ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏంటి, మీరు బిల్లులు ఏం పెడుతున్నారు అనే విషయం చర్చించకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి 13 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే స్పందించకుండా 53 రోజులుగా ఆంధ్ర ప్రాంతం అంతా కూడా అల్లకొలా అవుతుంటే పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి కష్టాలు వచ్చినా సుఖాలు ఉండేటువంటి విధంగా కష్టాలు పరిష్కరించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తే వాళ్ళ యొక్క ఆలోచనని భాగస్వామ్యులయ్యేట్టుగా పార్టీ ఆలోచిస్తే తప్ప ఈ విధంగా రాష్ట్రాన్ని అగ్నిగుణంగా మార్చి 13 జిల్లాల్లో మీరు కొట్టు కావాలి, మాకు రేపు ఓట్లే కావాలన్న ఉద్దేశంతో ఉంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక ప్రాంతానికి అన్యాయం జరిగే బిల్లుని వ్యతిరేకిస్తుంది. ఇందులో రెండో ఆలోచన లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఇలాంటి విధానం అనేది కూడా స్పష్టం చేయకుండా పార్టీ ప్రకటించలేదు కదా. కాంగ్రెస్ విసిరిన కూర్చోబెట్టి ఒప్పిస్తేనే మేము సపోర్ట్ చేస్తానని పార్టీ ప్రకటించలేదు కదా. ఖచ్చితంగా పార్టీ ప్రకటన వచ్చిందండి. మరొకనే కదా, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ విసిరిన వలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఫోన్ చేయగానే వలలో చిక్కుపోయారు. అంటే ఎట్లాంటి బిల్లు పెడుతున్నారు, ఏ విధంగా సీమాంధ్రులకు న్యాయం చేస్తారు, ఏ విధంగా తెలంగాణ ప్రజలను విభజన చేస్తున్నారు, హైదరాబాద్ విషయం ఏంటి, ఇవన్నీ స్పష్టంగా పేర్కొనకుండా ప్రధానమంత్రి అడిగారని ఈవిడ మద్దతు ప్రకటించడం ఎంతవరకు సమంజసం? మీ పార్టీలో కూడా ఇంటర్నల్ గా చర్చ జరగాల్సిన అవసరం ఉందా లేదా? ఆల్రెడీ దీని మీద చర్చ జరిగిందండి. ఈ యొక్క బిల్లు పెడతామన్నప్పుడు మనం ఆల్రెడీ రాష్ట్ర విభజనకి పార్టీ యొక్క ఆలోచన కట్టుబడి ఉంది కాబట్టి ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశాలన్నీ కూడా అభ్యంతరకరమైన అంశాలన్నీ కూడా పార్టీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి కదా. ప్రాథమిక దశలో ఖచ్చితంగా సెంట్రల్ పార్టీ దృష్టికి తీసుకెళ్ళామండి. సెంట్రల్ పార్టీ దృష్టికి తీసుకెళ్ళా. మేము తీసుకెళ్ళడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే 53 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారో నిజాయితీగా వారి యొక్క ఉద్యోగస్తులందరూ కూడా వారి యొక్క జీతాలను పక్కన పెట్టి ఉద్యమం చేస్తున్నటువంటి జేఏసీ నాయకులు కూడా వెళ్ళి భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆల్ ఇండియా పార్టీ నాయకుల్ని, సుష్మా స్వరాజ్ గారిని, అద్వానీ గారిని, వెంకయ్యనాయుడు గారిని అందరినీ కలిసి ఇక్కడ ఉన్నటువంటి విషయం మేమేదైతే ముందుగా హరీశ్వర్ధన్ తీసుకెళ్లామో వీరు తీసుకెళ్లిన తర్వాత అనేక విషయాల మీద చర్చ జరిగింది. తాజాగా వస్తున్న సమాచారం మేరకు తెలంగాణ విషయంలో బీజేపీ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అన్న వార్తలు కూడా వినవస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం? యూటర్న్ తీసుకోవడము లేకపోతే రిటర్న్ టర్న్ తీసుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన కాదు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ. ఈ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలకు విభజన చేయాలనే పరిస్థితి వస్తే ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయాన్ని 2 ప్రాంతాలకి నష్టం జరగకుండా ఏదైతే ఈ ప్రాంతంలో ఉద్యమం జరుగుతుందో ఉద్యమకారులతోటి చర్చించి అసలు ఉద్యమం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ విధమైన ఇబ్బందులతో మీరు చేస్తున్నారు, ఎందుకు మీ భయాందోళన పడుతున్నారు, మేము ఈ విధంగా చేస్తున్నాం, ఈ సమస్యలు ఈ విధంగా పరిష్కరిస్తామని చెప్పి చెప్పకుండా వాళ్ళు చేస్తున్నటువంటి విధానం ఒకటే తప్ప ఏం యూటర్న్ తీసుకునేటటువంటి ఆలోచన లేదు. వీళ్ళు కానీ ఇదే విధంగా చేస్తే మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాతీయ స్థాయి 2-3 రాష్ట్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి మాకుంది. ఎక్కడ ఎటువంటి ఉద్యమాలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధిని ఆశించి ఆ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా భారతీయ జనతా పార్టీలో ముందుకెళ్తుంది. అంటే 2002లోనే మొదటిసారిగా యూటర్న్ తీసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అది స్పష్టం కదా.
చంద్రబాబు నాయుడు అడ్డు పెట్టారు. మీరు చంద్రబాబు నాయుడు వల్లే మేము తెలంగాణ ఇవ్వలేకపోయాం కానీ మేము అంతకన్నా ముందే ఇస్తామని చెప్పారు. అది కరెక్ట్ కాదండి. మేము యూటర్న్ తీసుకోలేదు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ తీర్మానంలో మన యొక్క రాష్ట్రాన్ని విభజన చేయాలని తీర్మానం జరిగింది తప్ప ఎన్డీఏ యొక్క పాలసీ అది కాదు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాలేదనేటువంటి విషయం. అంటే రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పూర్తిగా వస్తారు మీ నమ్మకం ఉందా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా మా పక్కన వచ్చే పక్షాలందరికీ కూడా ఈ విధమైనటువంటి బీజేపీ ఎజెండా ఉంటుంది, దీనికి నచ్చితే రామని చెప్పి అడగడం కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా పార్టీ యొక్క ఆలోచనని ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ చుట్టూ ఢిల్లీలో తిరుగుతున్నారు. కారణం ఏంటంటారు? పొత్తులు అంటారా, లేకపోతే తెలంగాణ ఇష్యూ అంటారా, లేకపోతే జగన్ ఇష్యూ అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తిరుగుతున్నారని ఆయన చెప్పాలి. కానీ ఇప్పుడు పార్టీ ఇంటర్నల్ సోర్సెస్ ప్రకారం ఆ పార్టీ ఇంటర్నల్ మేము భారతీయ జనతా పార్టీని రానున్న 2014లో నరేంద్ర మోడీ గారు భావి భారత ప్రధానిగా ఉంటారు అవుతారు అనేటటువంటి ఆశతో ఆలోచనతోటి దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. కాబట్టి వారి నాయకత్వంలో మేము పార్టీ ఎలక్షన్ ముందుకెళ్తున్నాం. ఏ రాజకీయ పార్టీ మాత్రం పొత్తు పెట్టుకోవాలనే విషయం వాళ్ళు ప్రకటించాలి తప్ప మేమైతే మాత్రం మీరు మా దగ్గర రండి మేము పొత్తు పెట్టుకుంటామని ఆలోచించే ఆలోచన లేదు. మేము ఎవరిని అడగదలుచుకున్నాం. మాల్కొండ గారు మీరు ఏ విధంగా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు పొత్తు విషయంలో వచ్చారని భావిస్తున్నారా, లేకపోతే విభజన విషయంలో వచ్చారని భావిస్తున్నారా, జగన్ విషయంలో వచ్చారని భావిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారి యొక్క ఢిల్లీ టూర్కు సంబంధించి వాస్తవంగా అయితే ఆయన ప్రకటించినటువంటి ఏదైతే ఉందో రాష్ట్ర విభజన విషయం మీద పరిష్కారానికి నేను ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్తున్నాను, అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ గారిని కలిసామని చెప్పి మీడియాలో వచ్చిన వార్తలు చూడడం జరిగింది. దాని విషయంలో మరి యొక్క రాజకీయ వ్యవస్థలో ఆయన ఏ విధంగా వెళ్ళారంటే నేనైతే మాత్రం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యని పరిష్కారం వైపు ఆయన ఉన్నారనేటువంటి అనుకుంటున్నాను. పరిష్కారం కాంగ్రెస్ చేతిలో ఉంది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఆయన ఒత్తిడి కానీ డిమాండ్ చేయడం మానేసి బీజేపీ చుట్టూ తిరగడం కారణం అంటే బీజేపీ ఒక చుట్టూ ఏం తిరగలేదండి. ఆయన వాస్తవంగా నేను ఏమైనా అడుగుతున్నానంటే మీరు బీజేపీ గవర్నమెంట్ లో భాగస్వాములు అయినప్పుడు తెలంగాణ విభజించుకోవడానికి అడ్డుకున్న వ్యక్తి నేనే అని చెప్పి చాలా ధైర్యంగా చెప్పుకున్నారు. మరి ఈ మధ్య కాలంలో తెలంగాణని విభజించినా మాకు అభ్యంతరం లేదని చెప్పి కేంద్రానికి ఒక నోటు ఇచ్చారు. ఆ ప్రాంత నాయకులు ఈ ప్రాంత నాయకులు వెళ్ళి మరి ఈ రోజు మళ్ళీ ఆ నోటు అక్కడ ఉండగానే మేము రెండవ సిద్ధాంతం అని చెప్పి ఈ యొక్క ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో యాత్రలు చేస్తూ ఆయన రాజకీయ విధానం స్పష్టత లేదు, ముందు ఆయన రాజకీయ విధానం స్పష్టత చేసుకోవాలి, లేదంటే ఢిల్లీలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు రిటర్న్ తీసుకొని ఈ ప్రాంతంలో బస్ యాత్ర చేస్తే ప్రజలు నమ్ముతారు తప్ప ఎన్నికల సిద్ధాంతం అనేది ఉందో అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయాలు చేయాలని ఆలోచన చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎటువంటి ఆలోచనలో వారు మార్పు తీసుకురావాలి. ఈ రాష్ట్రం అగ్నిగంధంగా మారేటటువంటి సమస్య ఏదైతే ఉందో అది పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు మోడీ వ్యాక్యూంలో తెలుగుదేశం లబ్ధి పొందాలనే ఆలోచన లేదంటారు. మోడీ గారు వ్యాఖ్యలు అసలు ఎప్పుడు కూడా తెలుగుదేశం ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన ఏమీ లేదు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే కలిసి వస్తుందనే ఈక్వేషన్ మీద కలిసిందన్నది విశ్లేషకుల మాట. మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు రండి మేము పొత్తు పెట్టుకుంటాం మేము చేద్దామని ఎప్పుడు అడగలేదు కదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీతో అలయన్స్ అవడం వల్ల మీ పార్టీకైనా కలిసి వచ్చేదారు. ప్రస్తుతానికైతే మాకు ఆర్గనైజ్ పరంగా చాలా బలంగా ఉన్నాం. ప్రజల్లో మోడీ గారి పట్ల విశ్వాసం ఉంది. ప్రజలందరూ కూడా మోడీ గారిని కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ గారు ఇండివిజువల్ గానే గవర్నమెంట్ వస్తుందని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమం కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఇంకో ప్రకటన నోటు కానీ దాని డెవలప్మెంట్స్ మీద వచ్చే పరిణామాలు తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక అలజడిని సృష్టించే అవకాశం ఉంది. హైదరాబాద్ విషయంలో కానీ ఇతర అంశాలు. ఈ నేపథ్యంలో మీరే అంటున్నారు రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి చంద్రబాబు నాయుడు. ఈ విధంగా మీరు పొత్తు వెళ్తే కనుక ఈ రెండు పార్టీలకి లాభించే అవకాశం. అంటే రాజకీయంగా ఆలోచించినట్లయితే రెండు పార్టీలు కలిసినందువల్ల కొంత ఉపయోగం ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది మాకు ఉంటుంది. కానీ ఆర్గనైజేషన్ పరంగా నష్టం ఉంటుంది. కానీ మేము ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకొని సొంతంగా మేము నాయకత్వాన్ని పెంచుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి 2014లో మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ప్రధాన ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఓకే, నాయకులు మీరు చెప్పండి. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఆఖరికి మంత్రులు ఎంపీలు అందరినీ కూడా ముఖ్యమైన కాంగ్రెస్ నేతలందరినీ కూడా టాప్ లీడర్ అయిన దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బయటికి వెళ్ళిపోండి, మీరు రాజీనామా చేసుకుంటే చేసుకోండి అని వ్యాఖ్యానించారు. ఇంకా ఆయనకి ముఖం చూపించలేక తాజాగా ఈరోజు మంత్రుల భార్యలు కావచ్చు, ఎంపీల భార్యలు కావచ్చు,
వారు ఇంకొక టీమ్ గా వెళ్లి కలవడం జరిగింది. ఈ పరిణామాలని ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో ఈ విధంగా అంటే కుటుంబ సభ్యులతో సహా వెళ్లి మా గోడు వినండి మహాప్రభు అని మనం ఎన్నిక చేసినా ఎంపిక చేసిన ఈ ఎంపీలు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేతకాని పరిస్థితుల్లో ఎందుకు పడిపోవాల్సి వచ్చింది? ఈ ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుంది? రిప్రజెంట్ చేసుకోవడంలో తప్పు లేదండి, ఫ్యామిలీతో కానీ అన్ని మరి తప్పు కాదు. ముఖ్యంగా ఈ రాష్ట్రాలు విడగొట్టడంలో కానీ కాంగ్రెస్ పాలసీలో కానీ మా పాలసీ మధ్యలో అడ్డొస్తుంది. చెప్పండి. ఒక ఎంపీ గెలవాలంటే దాదాపు 10 లక్షలు 5 లక్షల మధ్య ఓటర్స్ ఉంటారు, డిసైడింగ్ చేస్తారు, వాళ్ళు ఎన్నుకుంటారు. ఒక దాదాపు 14 లక్షల నుంచి 15 లక్షల మంది. కాంగ్రెస్ పార్టీలో ఇదేనా తెలుగు వారికి? అందులో ఈ ప్రాంతానికి మీరు ఒక విషయం, ఆ పార్టీ గౌరవిస్తున్నా లేదా అనే ప్రశ్న కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ రాష్ట్రాలు విడదీయటంలో కానివ్వండి లేకుంటే ఏదైనా సరే వాళ్ళకి రాజకీయ ఎత్తుగడలు అధికారాలే ముఖ్యమైనటువంటిది. ఇవాళ బీజేపీ ఏదో మేము చిన్న రాష్ట్రాలకు అనుకూలం అంటే రాష్ట్రాలు ఉద్ధరించుదామని కాదు, చిన్న రాష్ట్రాలు అయితే త్వరగా అధికారంలోకి రావచ్చని, చిన్న రాష్ట్రాలు అయితే త్వరగా వాళ్ళకు ఉన్నటువంటి ఈ సిద్ధాంతాలన్నింటినీ కూడా త్వరగా చూపించవచ్చని, తక్కువ జనం ఉంటే త్వరగా ముందుకెళ్ళచ్చు అనేటువంటి ఒక కుట్లమైన ఉద్దేశంతో పాలసీ. కానీ ఏ పాలసీ ప్రకారం కూడా చిన్న రాష్ట్రాలు పలానా పాలసీ ప్రకారం విడదీస్తామని చెప్పండి బీజేపీ వాళ్ళని. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ లేకుంటే పరిపాలనా సౌలభ్యం అంటే ఇవాళ పెరిగినటువంటి కమ్యూనికేషన్ సౌకర్యాల్లో పరిపాలన సౌలభ్యం అనేది అసలు పదమే కాదు. వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు, రోజు మాట్లాడచ్చు, దీనికి పరిపాలన సౌలభ్యం కోసం ముక్కలు చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే డెవలప్మెంట్ అంటారా లేదా పేదరికం అంటారా? అట్లా పేదరికం ప్రకారం విడదీస్తే భారతదేశాన్ని కొన్ని 100,000 మొక్కలు చేయాలి. కాబట్టి ఏదైనా ఒక రాష్ట్రాన్ని విడదీయాలంటే ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి. మేము ఫస్ట్ నుంచి ఒక ప్రాతిపదిక చెబుతున్నాం. ఫస్ట్ మొట్టమొదట రాష్ట్రాలను కలిపినప్పుడు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు కానీ కలపాలనేటువంటిది మా పాలసీ. మేము ఫస్ట్ నుంచి కూడా 1952లో ఫస్ట్ నెహ్రూ వ్యతిరేకించినా కానీ అంతకుముందు నెహ్రూ తండ్రి రేపు పొద్దున భారతదేశం విడిపోయిన తర్వాత రాష్ట్రాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా కలపాలన్నాడు. అంతేకాకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రాలు విడిపోకముందే ప్రాంతీయంగా పార్టీలను అరేంజ్ చేశారు. వాళ్ళు పార్టీ కమిటీని ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళు ముందు నుంచే ఈ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడదీశారు. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా భారతదేశంలో చాలా ఆనందకరమైనటువంటి పరిణామం ఏంటంటే ఒకే భాష మాట్లాడుతున్న 2 ముక్కలుంటే ఆ 2 ముక్కల్ని కలపటం ఈ దేశంలో జరిగినటువంటి ఒక గొప్ప విజయం. అది ఒకే భాషపై మాట్లాడేటువంటి రాష్ట్రాలను కలపటం ఒక గొప్ప విషయం. దాంట్లో కొంతమంది వ్యతిరేకించవచ్చు, చాలా మంది చాలా పెద్ద మనసుతో ఆహ్వానించారు. వ్యతిరేకించిన వాళ్ళు కూడా కేవలం అధికారం కోసం, పవర్ కోసం వ్యతిరేకించారు, రంగారెడ్డి లాంటి వాళ్ళు. అంతేగాని నష్టపోతామని ఎవడో వ్యతిరేకించాల. ఒకవేళ ప్రోగ్రెస్ తీసుకుంటే ఇవాళ కూడా ఏ రకంగానూ మీరు ఏ కమిటీ రిపోర్ట్ తీసుకున్నా, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ తీసుకోండి, లేకుంటే పూర్వం హైదరాబాద్ స్టేట్ లో విడిపోయినటువంటి 6 జిల్లాలతో కంపేర్ చేయండి. హైలీ డెవలప్డ్ తెలంగాణ స్టేట్ అయితే ఇప్పటికీ ఇంకా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి అక్కడ, మేము కాదంట్లా. అట్లాగే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడింది, రాయలసీమ ఇంకా దారుణంగా వెనుకబడిపోయినటువంటి ప్రాంతం. ఇట్లా వెనుకబడిన ప్రాంతాలు ఉంటే ముక్కగా విడదీసుకుంటూ వెళ్ళిపోతామా? అది మార్గం అసలు. పైగా చిన్న రాష్ట్రంగా విడదీయటం వల్ల పెద్ద నష్టం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఉత్తరాంచల్లో మీరు చూశారు, నేచురల్ కెలామిటీ వచ్చి బీభత్సం జరిగిపోయింది అక్కడ. ఇవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎదుర్కోలేకపోతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క శక్తి చాలట్లా. అదే ఉత్తరప్రదేశ్ స్టేట్లో కలిసి ఉంటే అంత పెద్ద స్టేటు ఆ నేచురల్ కెలామిటీని ఎదుర్కోవడానికి ఈజీగా ముందుకెళ్ళగలిగి ఉండేది. కాబట్టి చిన్న రాష్ట్రాలు కొన్ని అంశాలను ఎదుర్కోలేవు. అలాగే లా అండ్ ఆర్డర్ కూడా. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, రాష్ట్రాలు చిన్నవిగా ఉంటే రేపు రాబోయేటువంటి కార్పొరేట్ సెక్టర్, ఎవరెవరైతే పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్లు భారతదేశంలోకి వస్తున్నాయో వాళ్ళు చిన్న రాష్ట్రాలను చాలా తేలిగ్గా కబలిస్తారు. రాష్ట్రం పెద్దదిగా ఉంటేనే ఏమైనా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ 42 మంది పార్లమెంటు సభ్యులుంటే ఒక చిన్న విషయం సాధించుకోలేకపోతున్నాం, ఒక చిన్న విషయాన్ని వ్యతిరేకించలేకపోతున్నాం. నాగేశ్వర గారు, ఇప్పుడు అంటే సిపిఎం పార్టీ సమైక్య రాష్ట్రానికి లేదా విశాలాంధ్రగా ఉండడానికి కట్టుబడుతూ లేఖ ఇచ్చింది, లేకపోతే వాళ్ళ ఆలోచన చెప్పడం జరిగింది. ఇంత ఉద్యమం జరుగుతుంటే సిపిఎం పెద్ద స్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోవడానికి కారణం
క్రియాశీలంగా అంటే ఉద్యమాల్లో ప్రధానమైన భూమిక వహించాల్సిన బాధ్యత లేదండి. ఉద్యమాల్లో ప్రధానమైన భూమిక వహించడానికి మేము ఒక స్టెప్ తీసుకున్నాం. ఉద్యమం జరిగిన మొదటి 4 రోజులు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు లేకుండా ప్రజలందరూ చాలా స్వచ్ఛందంగా బయటకు వచ్చి బ్రహ్మాండమైన ఉద్యమం చేశారు. 5వ నాడు నుంచి అందరూ దాంట్లో దూరారు. ఎవరికాడు ఎమ్మెల్యే సీటు కోసం, ఎంపీ సీట్ల కోసం ఆ ఉద్యమాన్ని వాళ్ళ ప్రతి వాళ్ళు ప్రతి మూల హైజెక్ చేస్తున్నారు. ఇవాళ అలా హైజెక్ చేసే ఉద్యమంలో మేము పనిచేస్తామని మేము అనుకుంటున్నాం. ఏంటి చేసినప్పటికీ కూడా వాళ్ళు దూరుతున్నప్పటికీ కూడా ప్రజలు ఎక్కడికక్కడ తిరస్కరిస్తున్నారు. రాజకీయ నాయకుల్ని రాజీనామాలు చేసి పార్టీలకు రాజీనామాలు చేసి రమ్మని ఎవరు అడుగుతున్నారండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే లేకపోతే ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, మిగిలిన పార్టీ వాళ్ళని అడుగుతున్నారు. ఇవాళ విజయనగరంలో విజయవాడలో లగడపాటి రాజగోపాల్ని చేసి రమ్మన్నారు. మరి దేవినేని నెహ్రూ రోజు ఉద్యమంలో పాల్గొట్టలా? ఆయన పదవిలో లేడు. అక్కడ డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ అది. ఇలాంటి ఉద్యమంలో ఇలా ప్రజలు చైతన్యవంతంగా స్వచ్ఛందంగా వచ్చిన ఉద్యమాన్ని ఎవరు కూడా హైజాక్ చేయడం చేస్తుంటే సిన్సియర్గా మేము సమైక్యవాదంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు కలిసి ఉండాలనేటువంటి మేము ఇవాళ ఈ ఉద్యమాన్ని ఏ రకంగా మెత్తుకోవాలని మేము కూడా దాంట్లో కొట్టుకుపోతాం. లేకపోతే పైగా వాళ్ళు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యం మాకు లేదు. సిపిఎం పార్టీకి తెలంగాణ ప్రాంతంలో నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ ఈ ప్రాంతాల్లో మంచి పట్టు ఉందండి. ఈ నేపథ్యంలో అక్కడ సమైక్యవాదం వినిపించడానికి ఆ ప్రాంతంలో ఉన్న నాయకులను తయారు చేయడానికి లేకపోతే ఆ ప్రాంతంలో ఒక ఉద్యమాన్ని ఎందుకు క్రియేట్ చేయలేదు? మీరు అడిగిన ప్రశ్న. మేము కనుక సమైక్యవాదం అంటే ఉద్యమం చేస్తే ఒకేసారి తెలంగాణలో, ఆంధ్రాలో, రాయలసీమలో అన్ని ప్రాంతాల్లో కలిసి చేస్తేనే సమైక్య ఉద్యమంగా మేము చేయాలి. ఇవాళ ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే అక్కడ ఉద్యమం చేసి ప్రజలు చాలా విపరీతమైన ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ కోసం తెచ్చుకోవాలనేటువంటి ఆశల్లో అనేక సంవత్సరాలు పోరాడున్నారు. ఇవాళ ఆంధ్రాలో ఉద్యమం జరుగుతుంది కదా అని ఇవాళ వాళ్ళని ఒకేసారి వాళ్ళని మీరందరూ సమైక్య రాష్ట్రంలోకి రండి అని చెప్పేసి అని పిలిచి అక్కడున్న ప్రజల్లోంచి వేరు చేసేయటం అది పద్ధతిగా ఉండదు. అందుకనే మేము అక్కడ అంత ఉద్యమం జరుగుతున్నా కానీ ఆనాడు మేము సమైక్యవాదంగా అని చెప్పి వ్యతిరేకంగా ఉద్యమం చేయలేదు. ఇక్కడ సమైక్య ఉద్యమం జరుగుతుంటే ఇది మనే ఉద్యమం కదా అని దీంట్లో మేము దూరం లేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు కాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో అంటే వాళ్ళని సాంతనపరచడానికి ఎట్లాంటి స్టెప్స్ అవసరం? అది ఎట్లాంటి స్టెప్స్ అవసరం అనేది ఇవాళ ఈ స్టేజ్ లో మనం ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసే చిన్న విషయం కాదండి. మా సూచన నేను చెప్పగలిగింది కాదండి, మా పార్టీ నాయకత్వం చెప్పాలి. నా సూచన ఏంటంటే ఇద్దరికీ అనుకూలంగా ఉండేలాగా చేయాలి. ఇద్దరికీ అనుకూలంగా ఉండేలాగా చేయాలంటే ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని ప్రధానంగా రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను కూర్చోబెట్టి ఒక పూట కాదు, ఒక గంట కాదు, కొన్ని రోజులు చర్చలు జరిపించాలి. ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు ప్రజల్లోకి పంపాలి. ప్రజల్లో ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో మళ్ళీ డిస్కస్ చేయాలి. కాబట్టి ఇది అంత చిన్న విషయమే కాదు. ఒకవైపు చర్య ఒక డెసిషన్ తీసుకున్నాక ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే కేవలం ఎన్నికల్లో ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా పడిపోయి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ దిక్కు లేకుండా పోయింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఇది బాగా కరప్టెడ్ పార్టీ అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితిలో కర్ణాటకను అడ్డు పెట్టుకుని అటు తమిళనాడులో ఒక పార్టీని కలుపుకుని ఆంధ్రాలో ఒక పార్టీ సీట్లు సంపాదించుకుంటే మళ్ళీ మేము యూపీఏ 3 అధికారంలో రావచ్చు అనేటువంటి కేవలం కుట్ర మనస్తత్వంతో తీరా ఎన్నికల ముందు ఈ ప్రకటన చేశారు. దీంట్లో అంటే బీజేపీ జతకట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళు సీమాంధ్ర ప్రాంతంలో ఉండే ఇక్కడ భావోద్వేగాలను అంచనా వేయడంలో విఫలమయ్యారా అన్ని పార్టీలాగే. కారణం ఏంటంటే సుష్మా స్వరాజ్ వెంటనే షరతులు లేకుండా అంతే. బీజేపీ పాలసీ కూడా అదే. నేను చెప్పాను కదా ముందుగానే మీకు, బీజేపీ పాలసీ చిన్న రాష్ట్రం అయితే ఆంధ్రాలో ఎట్లాగో సీట్లు లేవు, తెలంగాణ వాళ్ళు కలిసి పోరాడతాం. ఇంతకుముందు 4 సీట్లు ఉన్నాయి, రేపు పొద్దున 10-15 వస్తాయి ఎమ్మెల్యే సీట్లు, 1-2 ఎంపీ సీట్లు రావచ్చు, లాభం వస్తుంది కదా. వాళ్ళకి రాష్ట్రం చిన్నదా పెద్దదని కాదు, వాళ్ళకి అధికారం సీట్లు ఎక్కడికి వస్తే అక్కడ రాష్ట్రాలు నిలబడతారు. పైగా వాళ్ళకు ఉండేటువంటి ఈ మతపరమైనటువంటి ఆ అంశాలను ఈజీగా జోడించడానికి కూడా వీలవుతాయి చిన్న రాష్ట్రాలు. బీజేపీ పాలసీ అదే. చిన్న రాష్ట్రంలో సిపిఎం, సిపిఐ లాంటివి అంటే ఉండలేమంటారు. అంటే వాళ్ళు త్రిపురలో మేము 30 సంవత్సరాల నుంచి పరిపాలిస్తాం. చిన్న రాష్ట్రం, 2 పార్లమెంట్ సీట్లు దాంట్లో. మరి మీరు విభజనకు ఎందుకు అంగీకరించట్లేదు? మీ పాలసీ ఫస్ట్ నుంచి అలా ఉండడం అది మే రాష్ట్రం మేము విడదీసింది కాదు. మేము పాలసీ మేము రాష్ట్రాలు విడదీయడానికి ఎప్పుడు కూడా ఒక ప్రాతిపదిక అంటూ ఉండాలనేది మా ఇష్టం. మీరు ఫస్ట్ ఎస్ఆర్సీ వేశారు, విడదీశారు. సెకండ్ ఎస్ఆర్సీ వేయండి,
పార్లమెంట్ లో పెట్టండి బిల్లు, అప్పుడు మాట్లాడతాం, మాకు సంఖ్య ఉంటుంది. నాగేశ్వర గారు, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ అలా మౌనంగా చూస్తూ ఉండటం ఎంతవరకు భావ్యం? మౌనంగా చూస్తూ ఉండడానికి కారణం ఏంటంటే, ఇవాళ మీకు ఇందాక నేను చెప్పాను, నేను ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ హైజాక్ చేసుకుంటా ఉంటే పార్టీ ఉద్యమాన్ని, ఈ విషయంలో మేము మౌనంగా ఉండకుండా ముందుకు వచ్చామనుకోండి, వాళ్ళందరినీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కానీ అంత బలం కానీ మాకు లేదు. వాళ్ళందరూ ఎదుర్కోవాలి, మేము నుంచి నిలబడాలంటే బయట వాళ్ళు అంత శక్తి సామర్థ్యాలు మాకు లేవు. పెద్ద పెద్ద ఉద్యమాలు సిపిఎం నిర్మించిన సందర్భం ఉంది. రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పునాదులమైన పేదల కోసం, పేదవాళ్ల కోసం, దోపిడీ చేయబడే వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం మేము ఎప్పుడు ఉద్యమాలు చేస్తాం. వాళ్ళు అధికారాలు మాకేవారు కానీ మా ఉద్యమాల్లో ఎప్పుడు వాళ్ళు ముందుంటారు. ఈ ఉద్యమం ఆ రకమైనటువంటి స్వభావం ఉన్నటువంటి ఉద్యమం కాదు ఇది. నాగేశ్వర గారు, అంటే సిపిఐ ఆ విధమైన స్టాండ్ ఎందుకు తీసుకుంది? విభజనకి అనుకూలంగా ఎందుకు తీసుకుంది? విభజనకు అనుకూలం ఏంటి? విభజన చేయాలి తెలంగాణని మేము తీసుకోలేదు కదా స్టాండ్. సిపిఐ అది మేము చెప్పాం. కమ్యూనిస్టుల్లో వైరుధ్యం. కమ్యూనిస్ట్ పార్టీ 1964లో విడిపోయింది సార్ రెండుగా. అయితే సిపిఎం మా సోదరులు కూడా 69 తెలంగాణ యాజిటేషన్ ని వ్యతిరేకించారు, 72 జై ఆంధ్ర యాజిటేషన్ ని వ్యతిరేకించారు. తర్వాత కాలంలో వాళ్ళు ట్రెండ్ మార్చుకున్నారు. పెద్దలు నాగేశ్వర గారు చాలా విషయాలు మాట్లాడారు. రాష్ట్ర విభజనల ద్వారా బీజేపీ త్వరగా అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పిన మాటకి గతంలో 3 రాష్ట్రాల్లో విభజన చేసినప్పుడు మొదటి గవర్నమెంట్ మాది కాదు, బీజేపీ రాలేదు. రెండోది, ఏదైతే బీజేపీ అధికారం కోసమే ప్రయత్నం చేస్తుందని చెప్తే ఒక్క ఓటుతోటి కేంద్ర ప్రభుత్వం వదులుకున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు. వదులుకోవడానికి ఓడిపోయారు. కావాలంటే 4-5 సీట్లు తీసుకోవచ్చు. ఒక్క పార్లమెంట్ సీటు కోసం కొనుక్కున్నట్టుగా మీరు కొనుక్కుంటారంట. చెప్పడం సార్, మా గవర్నమెంట్ టార్గెట్ కాదు చెప్పడం. ప్రభుత్వం దగ్గర ఓడిపోతే ప్రజల్లో మంచి మెజార్టీతో రావచ్చు. వస్తుందా లేదా ఎలక్షన్ లో ఏమవుతుందన్న విషయం పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ మతపరమైన విషయాలు కూడా ముందు పెట్టొచ్చని. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతంతో కూడినటువంటి ఒక ఎజెండాతో ముందుకెళ్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే మత ప్రచారం, మతపరమైన పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ మత పార్టీ అంటే మిగిలిన పార్టీలు మత పార్టీలే. భారతీయ జనతా పార్టీలో మిగిలిన పార్టీలు అయోధ్య రథయాత్ర లేదు, అయోధ్యలో ఉన్నటువంటి అన్నిటికీ అయోధ్యలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పొరపాటు చేయలేదండి. మీకు అది అయోధ్యలో రామమందిర జన్మస్థలం అది. ఇప్పుడు కూడా రేపు పొద్దున మళ్ళీ రథయాత్ర మొదలెట్టబోయారు. ఒక్కసారి పార్టీ ఆలోచన భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకంగా ఉండాలనేటువంటి ఆలోచన ఎక్స్పోజ్ చేయడం తప్ప భారతీయ జనతా పార్టీ బురద కలగాలి తప్ప మీరు పొత్తు పెట్టుకున్నారు. మీతో ఎంఐఎం పొత్తు పెట్టుకుంది. అది అన్నిటికంటే మద్దతు పార్టీ. కాబట్టి ఆ మద్దతు అనుకోలేదా? బీజేపీలో ఒకటే మద్దతుమా? హిందుత్వం అంటే బీజేపీ మతం. హిందువులే అంటే హిందువులే ఉండకూడదు. మీ లెక్కలో చాలా పొరపాటుపడుతున్నారు. అలా కాదు, మతతత్వం వేరు, హిందూయిజం వేరండి. అలా కాదు, మతతత్వం వేరు, హిందూయిజం వేరు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన అంశంగా ముందుకెళ్తున్నాం. పాల్గొనే గారు, మన టాపిక్ డైవర్ట్ అవుతుంది, మళ్ళీ అవుతాం మీ దగ్గరికి. శ్రీనివాస గారు, మీరు చెప్పండి. తీలా పాపం తలా పెట్టుకుని అన్ని పార్టీల పాపం కూడా విభజన అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ ప్రజల్లో జరుగుతుంది. ఆల్రెడీ విజయవాడ, శ్రీకాకుళం, కర్నూలు ఈ సభల్లో మనం చూస్తే కనుక ఎంత పెద్ద ఎత్తున ప్రజలు వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా లక్షలాదిగా తరలి వచ్చి తమ ఆవేదనని, ఆక్రోశాన్ని, ఆందోళనని ముందు మొత్తం అంతా కూడా ప్లాట్ఫామ్ మీద నివేదించడం జరిగింది. ఇవి ఢిల్లీ పెద్దలకి వినిపించే పరిస్థితి కనిపించదా? కనిపించాలంటే ఏం చేయాలి? వాళ్ళకి వినిపించాలంటే ఏం చేయాలి? ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చాలా అప్రజాస్వామికంగా కొనసాగుతుంది, అప్రజాస్వామికంగా విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని ప్రకటించడం, ఇదంతా కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇంతమంది ప్రజలు, ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి సభలు, సమావేశాల ద్వారా వాళ్ళ నిరసనను, వాళ్ళ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఈ ఇష్యూని ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అడ్రస్ చేయడంలా. కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, మరి యూపీఏ చైర్పర్సన్ కానీ, సోనియా గాంధీ కానీ ఈ ఇష్యూని అసలు పట్టించుకోకుండా ఇంతమంది ప్రజలు ఎందుకు వీధుల్లోకి వచ్చి నినదిస్తున్నారు? ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు.
ఆ నిరసనను కూడా పట్టించుకునే పరిస్థితి ఏదైతే ఉందో అది ప్రజాప్రభుత్వం ఎట్లా అవుతుంది? అది నిరంకుశమైన ధోరణి. నిరంకుశమైన ధోరణి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. విజయవాడ సభలో ఒక అంధ ఉపాధ్యాయుడు అద్భుతమైన పాటలు సమైక్యాంధ్ర మీద పాడడం జరిగింది. ఆయన నృత్యం చేస్తూ సమైక్యవాదులందరినీ కూడా ఉత్సాహపడుతుంది. అంత కళ్ళు లేని ఆయన నిజంగా ఆ విధంగా తన ఎక్స్ప్రెషన్ గాని తన జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా కళ్ళ కట్టినట్టు ఆసుకవిత్వంతో చక్కని పాటలు పాడారు. అవునండి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఎందుకు కనపట్టలేదు? కళ్ళు లేని ఉపాధ్యాయుడే చక్కని పాటలు పాడాడు. ఆయన ఆవేదనని ప్రజల బాధని అంతా కూడా చక్కగా నేరేట్ చేయడం జరిగింది ఆ పాటల్లో. ఎందుకు వీళ్ళు చూస్తూ కూడా కనపట్టలేదని అనుకుంటున్నారా, వింటూ కూడా వినపట్టలేదని భావిస్తున్నారు? మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే ఈ రోజు ప్రచార సాధనాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. ఈ రోజు విజయవాడలో జరుగుతున్న సభ కానీ, మరి శ్రీకాకుళంలో జరిగిన సభ కానీ, మరి ఈ రోజు విశాఖపట్నంలో జరిగిన సభ కానీ, ప్రతిరోజు కూడా లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిలదీస్తున్నారు. సమైక్యాంధ్రకి కావాలి. ఆ విషయంలో ప్రజలకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంతవరకు స్వాతంత్ర ఉద్యమంలో ఎంతమంది వచ్చారో నేను చూడలేదు, కానీ ఇంత జనం బయటికి రావడం అనేది గొప్ప విషయం. జనానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా స్వాతంత్రోద్యమ పోరాటం జరిగినప్పుడు మనం లేకపోయినా మరి చరిత్రను తీసుకున్నప్పుడు ఆ రోజు ఇన్ని ప్రచార సాధనాలు లేవు, ఇన్ని టీవీ ఛానల్స్ లేవు. అయినప్పటికీ కూడా ఆ రోజు ఏదైతే మాస్ మూవ్మెంట్ జరిగిందో ఆ మాస్ మూవ్మెంట్ ద్వారా మరి బ్రిటిషర్స్ ని సెన్సిటైజ్ చేయగలిగారు. కానీ ఈ రోజు మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ రోజు కళ్ళు మూసుకుని ఉండి మరి మీరు అన్నట్టుగా అక్కడ కళ్ళు కనిపించని అంగవైకల్యంతో ఉన్న ఆ ఉపాధ్యాయుడు నిన్న ఆ సభలో ఆయన పాటలు పాడుతుంటే, సమైక్యాంధ్రకు అనుకూలంగా ఆయన పాటలు పాడుతుంటే నిజంగా ప్రజలు ఎంత ఉత్తేజం పొందారు. ప్రభుత్వం కళ్ళు మూసుకుంటే సార్, ప్రభుత్వానికి కావాల్సింది పదవి కోసం చేసిన పని, ఆ చేసిన పని నెరవేర్చుకోవడం కోసం ఎన్ని స్టెప్స్ అయినా తీసుకుంటారండి. శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు మా పతిలకి అందరికీ కూడా రాజకీయ భిక్ష పెట్టండి అని కాంగ్రెస్ అధిష్టానం ముందు మంత్రుల సతీమణులు కానీ ఎంపీల సతీమణులు కానీ ప్రాధేయపడుతున్న పరిస్థితి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. మీరేమని భావిస్తారు? అది చాలా దురదృష్టకరం అండి. ప్రజాస్వామ్యంలో ఇక్కడ బానిసత్వానికి అవకాశం లేదు. వీళ్ళు ప్రాధేయపడడం, కాళ్ళ మీద పడడం, కాళ్ళ ఏళ్ల పడడం ఏంటి? ఎందుకు కాళ్ళ ఏళ్ల పడాలండి? ఈ రాష్ట్రం నుంచి 42 మంది పార్లమెంట్ లోక్సభ సభ్యులు ఉన్నారు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 60 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ లోక్సభ కలిపి. సీమాంధ్ర ప్రాంతంలో 25 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. వీరి మద్దతుతోటే అక్కడ కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుంది, యూపీఏ ప్రభుత్వం. ఈ రోజు ఈ రాష్ట్ర విభజన ప్రక్రియతోటే మేము ముందుకు వెళతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రక్రియ ఆగదని ఎప్పుడైతే కేంద్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడైతే చెప్పిందో వీళ్ళు బయటకు రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి మద్దతు ఉపసంహరించుకుంటున్నాం, ఈ ప్రభుత్వానికి మా మద్దతు లేదని చెప్పి వీళ్ళు లేఖ ఇస్తే మరుక్షణం యూపీఏ ప్రభుత్వం పడిపోతుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన రిజిగ్నేషన్ గవర్నర్కి ఇస్తే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మొత్తం మంత్రిమండలి రద్దయిపోతుంది. మంత్రిమండలి రద్దయిపోయిన పరిస్థితిలో ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన 175 మంది శాసనసభ్యుల మద్దతు లేకుండా ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేదు. ఆ కారణంగా ఈ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి పోతుంది. రాష్ట్రపతి పరిపాలనలో ప్రెసిడెంట్ నుంచి ఈ కొత్త రాష్ట్ర ఏర్పాటుకు, రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించిన రెఫరెన్స్ రాష్ట్ర శాసనసభకు వచ్చే పరిస్థితే ఉండదు. అట్లాంటి రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి ఇది మన శాసనసభ్యుల చేతిలో ఉంది. అట్లానే యూపీఏ ప్రభుత్వం భవిష్యత్తు, యూపీఏ ప్రభుత్వం యొక్క భవితవ్యం ఈ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంటు లోక్సభ సభ్యుల మీద ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్ర నాయకత్వాన్ని కానీ, సోనియా గాంధీని కానీ ఈ విభజన ప్రక్రియకు సంబంధించి దేవరించవలసిన పరిస్థితి కానీ, వాళ్ళ ముందు మోకరిల్లవలసిన పరిస్థితులు కానీ లేదు. వాళ్ళు రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొంటే ఖచ్చితంగా ప్రభుత్వం సంక్షోభంలో పడుతుంది, ఈ ప్రక్రియ ఆగిపోతుంది. ఇప్పుడు నేతలు, మనం ఎన్నుకున్న నేతలు వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఒత్తిడిగానే డిమాండ్ చేయడం కాకుండా వాళ్ళ భార్యలకి గవర్నర్ దగ్గరికి పంపిస్తున్నారు. పాపం దిగ్విజయ్ సింగ్ దగ్గర కూడా ప్రాధాన్యపడేలా పంపిస్తున్నారు.
వీళ్ళందరూ కూడా అంటే మా ప్రయత్నాలు అయిపోయి మమ్మల్ని అవతల పొమ్మన్నారని భావనలో పంపించడం జరిగిందా, వీళ్ళు చెప్తే కనీసం కన్విన్స్ అవుతారని ఏ ఉద్దేశంతో, లేకపోతే కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం దానికి ఈ ఫ్రంట్ లైన్ లో లేడీస్ ని పెట్టి కొత్త ముఖాలను ప్రజలకు చూపించాలనే ఒక ఆలోచన కానీ వాళ్ళు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా అదిగా మీ ఆలోచన తప్పండి, అది తప్పు. అనేక కమిటీలు అంతమంది వెళ్ళి వాళ్ళ విషయాలు ప్రజెంట్ చేసుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా ప్రజెంట్ చేయొచ్చు. రాష్ట్ర విషయాలు రాష్ట్రం ఇబ్బంది పడట్లేదండి. అక్కడ బాధ్యత మీరు ప్రాధేయపడుతున్నారనే పదం వాడకూడదు. ప్రాధేయపడుతున్నారనే పదం కాదు. వాళ్ళ భర్తలు పోరాడుతున్నారు, భార్యలు కూడా పోరాటం చేస్తున్నారు. వాళ్ళు వీధులకు వచ్చి పోరాటం చేసింది ఒక ఆవిడ కాకినాడలో కూడా. మిగిలిన అందరూ కలిసి రాష్ట్రపతి గవర్నర్ దగ్గరికి వెళ్ళి పోరాటం అడుగుతున్నారు. తప్పే ఉంది అది అడగడానికి. అసలు వాళ్ళ చేతిలో బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి, చక్కగా వాళ్ళు రాజీనామాలు చేసి ప్రజల్లోకి రావచ్చు. మీరు ఇందాక అడిగిన పాయింట్కి నేను ఒక మాట చెప్తాను. రాజీనామాలు దాకా వస్తే మీరే ముందు దానికి ఆన్సర్ కూడా చెప్పుకొచ్చారు. ములాయం సింగ్ మీద కేసు కొట్టేశారు. ఎందుకంటే ఒకవేళ 25 మంది బయటకు వెళ్తే ములాయం సింగ్ మాయాదేవి కలిపితే సరిపోద్ది పవరు, కాబట్టి వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయినా పర్వాలేదని ఫీలింగ్ లో ఉన్నారని ఆ మాట ముందు మీరే చెప్పారు. కాబట్టి ఇప్పుడు అది సమస్య కాదు. ఇప్పుడు వీళ్ళు 25 మంది రాజీనామా చేసినా కానీ చేస్తామని బెదిరించినా నా ఉద్దేశంలో పార్టీలు ఉంటుందని నేను అనుకోవట్లేదు. విభజన ఖచ్చితంగా జరిగే బీజేపీ అండగా ఉంది వాళ్ళకి. అవతల బీజేపీ అంటుంది. బీజేపీ మీ ఇందాక అన్నట్టు బీజేపీ యూటర్న్ తీసుకుంటే అప్పుడు ఏమైనా లొంగడానికి అవకాశం. ఈ విధమైన సిస్టమ్ లో కాంగ్రెస్ వెళ్తే మేము ఖచ్చితంగా వెనక్కి వెళ్తామని చెప్పి బిల్లుకి మద్దతు ఏమనరండి. వాళ్ళ హార్ట్ ఆఫ్ హార్ట్స్ లో వాళ్ళ ఉద్దేశం ఈ రాష్ట్రం ముక్కలవటమే, ఈ రాష్ట్రం రెండో వాళ్ళనే బీజేపీ ప్రధాన కోరిక. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ కమిటీ కూడా తెలంగాణ విడిపోవాలి స్వచ్ఛమైనటువంటి పూర్తి కోరికతో ఉంది. ఇవాళ వీళ్ళ కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు, అయ్యో వాళ్ళందరూ బాధలు తీర్చండి, తీర్చకుండా ఇబ్బందులు ఒక మాట అన్నాడా? ఇవాళ చూడండి సార్, వారం రోజుల నుంచి కిషన్ రెడ్డి గారు అదే మాట్లాడుతున్నారు. ఒక అలా అయితే విడదీయద్దు మేము సపోర్ట్ చేయమని చెబుతున్నాడా? మీరిద్దరూ కూడా అధికారం కోసం భిన్న రాష్ట్రాలు అయితే త్వరగా అధికారం చేపట్టండి. మీరు ఇదేంటో అక్కడేమో ఒక 15 సీట్లు, ఇక్కడేమో వై కాంగ్రెస్ కలుపుకుంటే ఇంకో 4 సీట్లు, మొత్తం 25 సీట్లు సంపాదించుకోవచ్చని కాంగ్రెస్ కేవలం సీట్ల లెక్క అధికారం లెక్కలోనే ఈ రాష్ట్రాన్ని ఈ భ్రష్టు పట్టించారు ఇద్దరు కలిసి. ఏం జరిగితే జరుగుతుందని చెప్పి సిపిఎం కూడా అలా చూస్తుంటారు. మేమేం చెప్పట్లేదు, మేము అట్లా అంటలేదండి. పార్లమెంట్ లో మీరు వినలేదు. ఫస్ట్ టైం పార్లమెంట్ రాజ్యసభలో బిల్లు వెళ్ళినప్పుడు మా సీతారాం యేచూరి దీని మీద చాలా సీరియస్ గా మాట్లాడాడు. 40 నిమిషాలు మాట్లాడాడు. అందరూ అది రికార్డ్ చేసుకుని స్టేట్ అంతా చూడండి సీతారాం యేచూరి ఎలా మాట్లాడుతున్నాడు అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఒక పత్రిక సీతారాం గారు వచ్చి ఉద్యమాన్ని నడపాలని కూడా పిలిచింది. మేము దేశం అంతా కాలిపోతుంది మాకు తెలుసు, బట్ ఏమైనా సరే వాళ్ళు నెగ్గించుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు అక్కడ. అంటే పార్లమెంట్ లో బిల్లు పార్లమెంట్ లోకి వెళ్ళినప్పుడు మేమేం మాట్లాడతాం, అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ వీళ్ళేం మాట్లాడింది పేపర్లో రావట్లేదు, టీవీలో రావట్లేదు. అంటే వెంకయ్యనాయుడు కూడా ఈ విషయంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ఇందాక మాలకొండయ్య గారు చెప్తున్నట్టే యూటర్న్ తీసుకునే పరిస్థితి అయితే కొంత కనిపిస్తుంది ఖచ్చితంగా. అంటే యూటర్న్ అయితే తీసుకోరండి. కాంగ్రెస్ తెలంగాణలో లబ్ధి పొందుతుందంటే సీమాంధ్రలో మేము లబ్ధి పొందామనే అవకాశవాద రాజకీయాలకి బీజేపీ పాల్పడే అవకాశం లేదట. సీమాంధ్రలో ఒక సీటు కూడా రాదు, అది తెలుసు ఆ సంగతి. గతంలో గవర్నమెంట్ వచ్చినప్పుడు సీమాంధ్రలోనే 2 సీట్లు వచ్చాయి. అదే కాకినాడ రాజమండ్రి అన్న విషయం మీకు తెలుసు. తర్వాత జరిగిన దాంట్లో 8 వచ్చాయి. అంతకుముందు 4 వచ్చినప్పుడు కాకినాడ రాజమండ్రి మన ఎగ్జామ్ విషయం మీకు తెలుసు. టీడీపీ అలయన్స్ లో కాదు సార్, ఇండివిజువల్ 4 సీట్లు వస్తే మనకి రాజమండ్రి కాకినాడ ఇండివిజువల్ ఎగ్జామ్ మొదటి నుంచి కోరుకున్న పార్టీగా మిమ్మల్ని ప్రజలు ఆదరించే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మీరు ఉద్యమానికి నాయకత్వం వహిస్తే అవకాశవాద రాజకీయాలకు అవకాశం ఉండదు కదా. మీరు నాయకత్వం ఉద్యమానికి నాయకత్వం వహిస్తే అంటే మీ ఉద్దేశం అన్ని పార్టీలు ఏ పొద్దున మేము రాగానే అన్ని పార్టీలు ఒరే వీళ్ళు కూడా సీటు కోసం వచ్చారు, కాకినాడలో ఎమ్మెల్యే సీటు కోసం వచ్చారు వీళ్ళు, లేకపోతే పిఠాపురంలో ఎమ్మెల్యే సీటు కోసం వచ్చారు అని ప్రచారం చేస్తారు. అంతే ప్రచారం చేస్తాని మీరు ప్రజల భావాన్ని ఆందోళన అర్థం చేసుకోలేని ప్రజల ఆందోళన అర్థం చేసుకోగలం కాబట్టి ముందు మొట్టమొదటి మా క్యాడర్ని ఎడ్యుకేట్ చేసుకోవాలి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మా క్యాడర్కి చెప్పి ఎందుకు మనం ఉద్యమంలోకి వెళ్ళట్లేదు, మనం ఫలానా
విశాలాంధ్ర ఉద్యమం మన జయం అని చెప్పేసి మా క్యాడర్కి చెప్పుకున్నాం. మేము పుస్తకాలు ప్రింట్ చేశాం, తెలంగాణలో ఆంధ్రాలోనూ సబ్మిట్ చేశాం, అన్ని చోట్ల తెలంగాణలో కూడా మీటింగ్లు పెట్టి చెప్పాం మా వాళ్ళకి. ఇంకొక విషయం ఏంటంటే మీరు గమనించాలి, ఇందాక మీరే అన్నారు ఖమ్మం, నల్గొండ, వరంగల్లో మీరు బలంగా ఉన్నారు కదా, అయినా మేము ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మేము సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నాం కాబట్టి. రెండు ప్రాంతాల్లో మౌనంగా ఉండే మీ పాలసీ ఉండవలసిన పరిస్థితి అక్కడ అలా ఉంది. అప్పుడు మాదే బలమైన శక్తి అయితే ఖచ్చితంగా మేమే నడిపేవాళ్ళం. తప్పును తప్పుగా ఎత్తి చూపడం ఎలా తప్పు అవుతుంది? డెఫినెట్ గా మాకు బలం ఉన్న పార్లమెంట్ లోనూ ఈ అంశం వచ్చినప్పుడు తప్పును తప్పు అయితే ముందుకు రారంటారు. లేదండి. ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాన్ని రాజకీయ పార్టీలు చాలా వరకు ఓట్లు సీట్లు ప్రాతిపదికన ఆలోచన చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఈ రోజుకి కూడా రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి ఈ రాష్ట్రం కావచ్చు, రేపు మరొక రాష్ట్రం కావచ్చు, వాళ్ళ భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రయోగం చేస్తుండొచ్చు. రేపు ఇదే ప్రయోగం తమిళనాడులో చేయరని గ్యారంటీ లేదు, కర్ణాటకలో చేయరని గ్యారంటీ లేదు, ఇతర రాష్ట్రాల్లో కూడా చేయొచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇందాక మాలకొండ గారు అని చెప్తున్న సందర్భంలో చిన్న రాష్ట్రాలకు ఈ రాష్ట్రం పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలను ఏదైతే ప్రాతిపదిక అంటున్నారో దానికి ఎట్లాంటి శాస్త్రీయ ప్రాతిపదికను మీరు డిస్కస్ చేశారు? ఎట్లాంటి ప్రాతిపదిక దాని మీద మీరు ఒక వైట్ పేపర్ దాని మీద డిస్కస్ చేశారా? ఒక ప్రాతిపదికను ఏర్పరిచారా అని చెప్పి ప్రజలు కూడా ప్రశ్నించవలసిన బాధ్యత అవసరం ఉంది. ఈ రోజున ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న రాష్ట్రాలు ప్రాతిపదికను తీసుకుంటే అది కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ బీజేపీ కానీ మొట్టమొదటిగా రాష్ట్ర విభజన అంశాన్ని లేవనెత్తవలసింది ఉత్తరప్రదేశ్ లో. ఈ రోజు 20 కోట్ల జనాభా తోటి 80 పార్లమెంట్ సీట్లు, ఇది కూడా ఉత్తరప్రదేశ్ ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రం. సౌలభ్యం కోసం రాష్ట్ర విభజన జరగాలంటే అది ఉత్తరప్రదేశ్ నుంచి మనకు కావాలి. మరొక సంగతి అంటే మరి పశ్చిమ బెంగాల్లో గోర్ఖాలాండ్ సంఘటన ఉంది, 110 సంవత్సరాలు 107 సంవత్సరాల నుంచి ఉంది. మరి ఆ సంఘటన అక్కడ గతంలో సుభాష్ ఘోష్ నాయకత్వంలో మిలిటెంట్ పోరాటం కూడా కొంతకాలం జరిగింది. మరి సిపిఎం ప్రభుత్వం అక్కడ సిపిఎం ఉన్న సమర్థవంతంగా ఒప్పి రాష్ట్రం ఉండేటందుకు ఆ రోజు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితి అనేక రాష్ట్రాల్లో డిమాండ్స్ ఉన్న సందర్భంలో మరి మహారాష్ట్రలో కూడా విదర్భకు సంబంధించిన డిమాండ్ తెలంగాణ డిమాండ్ కంటే ముందు నుంచి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మహారాష్ట్రలో విదర్భ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి గతంలో రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది. యూపీ కూడా మాయావతి ఇక్కడ సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న ఉద్యమకారులు కావచ్చు, నాయకులు కానీ వాళ్ళకి దిశానిర్దేశం ఏ విధంగా ఉంటే మనకి లాభం చెందే అవకాశం ఉంది, రాష్ట్రం ప్రశాంతంగా అవకాశం ఉంది ఉభయ ప్రాంతాలు కూడా. మీరు ఇచ్చే ఆలోచన కానీ మీరు ఇచ్చే సలహా ఈ రాష్ట్ర దీన్ని నిలుపుదల చేసుకోవాలి. ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 3 ప్రాంతాల ప్రయోజనాలు, ఒక సీమాంధ్ర ప్రాంత ప్రయోజనమే కాదు, ఈ రాష్ట్రం విభజన చెందితే రేపు నీటి వనరులకు సంబంధించిన కొట్లాట్లు గొడవలు వీటి కారణంగా సీమాంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో కృష్ణానదిలో ప్రవాహం తగ్గిపోతుంది. కృష్ణానదిలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి డ్రాఫ్ట్ కంటిన్యూ అవుతుంది. అట్లానే గోదావరిలో అబండెంట్ వాటర్ ఉంది. మన ఒక్క నెలలోనే టీఎంసీ సముద్రంలోకి పోవడం జరిగింది. ఇట్లా కాబట్టి 3 ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలంటే నదుల అనుసంధానం జరగవలసిన అవసరం ఉంటుంది. అది సమైక్య రాష్ట్రంలోనే సాధ్యం తప్ప రేపు రాష్ట్రం విభజన చెందితే ఎవరు సహకరిస్తారు? ఎవరు సహకరించే పరిస్థితి ఉండదు. సమైక్య రాష్ట్రంలోనే పోలవరం ప్రాజెక్టు కట్టుకోలేని పరిస్థితి ఉంటే రేపు రాష్ట్రం విభజన చెందితే నీటి వనరుల పంపిణీ ఎట్లా జరుగుతుంది, ఈ నదుల అనుసంధాన ప్రక్రియ ఎట్లా ముందుకెళ్తుంది అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి సంబంధించి హైదరాబాద్ ఒక గ్రోత్ ఇంజిన్ లా ఉంది. అట్లాంటి పరిస్థితిలో రాష్ట్రానికి వచ్చే 50% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తున్న సందర్భంలో, ఎందుకంటే అక్కడ ఐటీ సెక్టర్ కానీ ఫార్మా సెక్టర్ కానీ బల్క్ డ్రగ్స్ కానీ
మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించిన పరిశ్రమలు కానీ ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు రాజధాని నగరంలో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు ఉంటాయి కాబట్టి, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ పరిశ్రమల అభివృద్ధికి, పరిశ్రమల ఏర్పాటుకు, ఇన్వెస్ట్మెంట్ కు వీటికి బెటర్ పాసిబిలిటీస్, ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి అంతా కూడా కేంద్రీకరించబడి ఉంది. ఈ రోజు హైదరాబాద్ డెవలప్మెంట్ కారణంగా చుట్టూ ఉన్న 4-5 తెలంగాణ జిల్లాలు కూడా ఈ రోజు డెవలప్ అయిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితిలో మరి ఎట్లాంటి ప్రాతిపదిక లేకుండా, ఇట్లాంటి కాంప్లెక్స్ ఇష్యూస్ ను అడ్రస్ చేయకుండా బీజేపీ రాష్ట్రం మీకంటే ముందు మేము ప్రకటించడం అనేది దుర్మార్గమైన చర్య. ప్రజల్ని ఎంత మోసపూరితంగా మరి విభజన ప్రక్రియను ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారో ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ రాష్ట్ర 3 ప్రాంతాల ప్రయోజనాలకి కూడా ఇది గొడ్డలి పెట్టు. కాబట్టే సీమాంధ్ర ప్రాంతంలో ఇంత వ్యతిరేకత, ఇంత ఉద్యమం రావడానికి కారణమైంది. అయితే ఇక్కడ నేను చేసే సజెషన్ ఏంటంటే ఈ ప్రక్రియను ఆప్ చేయాలి. ఒకవేళ విభజన ఈ రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రంలో కానీ విభజన చేయాలని అనుకుంటే దానికి ఒక శాస్త్రీయ ప్రాతిపదిక కావాలి. ఆ శాస్త్రీయ ప్రాతిపదికను నిర్ధారించడానికి జాతీయ స్థాయిలో విస్తృత ప్రాతిపదికన చర్చ జరగాలి. ఇవాళ యూపీఏ భాగస్వామ్య పక్షాలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రేపు బీజేపీ కావచ్చు, ఓట్లు సీట్లు ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజించుకుంటూ పోతే దేశంలో అస్థిర పరిస్థితులు నెలకొంటాయి. మరి అంతర్గత భద్రతా పరిస్థితులు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు 1 minute లో మీ కన్క్లూజన్, మీ మెసేజ్. ఇక్కడ ఉద్యోగం ఒకటి, ఈ యొక్క పోలవరం సాధన, పోలవరం తయారు లేకుండా రాష్ట్రం విడడం అనేది జరగదు. పాత మొక్కలతో కొత్త పార్టీ వస్తుందంటారు, దానికి మీరు ఏమంటారో కన్క్లూడ్ చేస్తారు. పోలవరం సాధన లేకుండా రాష్ట్రం విడిపోవడం జరగదు ఒకటి. రెండోది, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పైకి కనిపిస్తున్న విధంగా కాకుండా ఆయన 4 పాత్రలు పోషిస్తున్నారు. ఒక పక్క సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేయించకుండా ఉద్యమం చేపిస్తున్నారు, మరొక పక్క తెలంగాణ వాళ్ళు కూడా ఉద్యమం చేపిస్తున్నారు. ఈయన రాష్ట్ర విభజన కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ఢిల్లీ పంపించి అక్కడ ఫైల్ తయారైతే ఆ ఫైల్ అంతా ఇక్కడ అనుకుంటానని చెప్తున్నారు. ఇది ఎవరిని మోసం చేయలేదు? ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత పడుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మరొక విధంగా రాజకీయ పార్టీని కూడా ఆయన స్థాపించి ఇందులో ఉన్న వాళ్ళందరం కూడా మేము పార్టీ పరంగా మేము చెప్పిన నిర్ణయం వ్యతిరేకించింది కాంగ్రెస్ కాబట్టి మేము కొత్త పార్టీలు వెళ్ళిపోతాం, కాబట్టి మేము నిషేధింపడం అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు దండుకోవడం కోసం ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి విధంగా 2 ప్రాంతాల్లో అభివృద్ధికి ఇబ్బంది లేకుండా చేసినట్లయితే ఇక్కడ పేదలుతుంది. వెంటనే ఈ యొక్క ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని. థ్యాంక్ యూ. 1 minute లో కన్క్లూడ్. రాష్ట్రం సమైక్యంగా ఉంటే అన్ని ప్రాంతాలు నెమ్మదిగా కొద్ది కాలం పాటు డెవలప్ చేసుకోవచ్చు. అంత కావాలంటే వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి కమిటీలు వేసుకుని ప్రత్యేకమైనటువంటి ఫండ్ తీసుకుని డెవలప్ చేసుకోవచ్చు. ఆ రకంగా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడం కోసమే రాష్ట్రం విడిపోవాల్సిన పని లేదు. కలిసి ఉంటే చాలా మంచిది. మరొక విషయం ఏంటంటే రేషన్ బియ్యం లేకుండా చలాడుతున్నారు. చేసి బస్సులు తీసుకొచ్చి ఉద్యమం ఏదైనా అయితే ఉద్యమకారులు సాయం చేస్తామని చెప్పి పగలంతా వచ్చేసి సాయం కాకపోతే అంతా విద్యా సంస్థలు నడుపుకుంటున్నారు. ఆ రకంగా పేదవాళ్ళు
రకంగా వాళ్ళని సమ్మెలో నుంచి విడదీస్తే విద్యకు అభిష్టకుండా ఉంటుంది. ఫైనల్ గా ఈ ప్రక్రియను ఎదుర్కోవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రెజిగ్నేషన్ సబ్మిట్ చేయడం ద్వారా గవర్నర్ రద్దయిపోయే పరిస్థితి ఉంటుంది. మంత్రివర్గం రద్దయిపోయిన పరిస్థితిలో ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. అట్లాంటి పరిస్థితుల్లో శాసనసభ సస్పెండెడ్ యానిమేషన్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అంటే శాసనసభ ఫోర్స్ లో ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో ఆర్టికల్ 3 ప్రకారం ప్రెసిడెంట్ ద్వారా ఈ రాష్ట్ర శాసనసభకు రెఫరెన్స్ వచ్చే పరిస్థితి ఉండదు. ఆర్టికల్ 3 ప్రకారం ఆ రెఫరెన్స్ రాష్ట్ర శాసనసభకు తీరాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. కాబట్టి ఇక్కడ శాసనసభ ఫోర్స్ లో ఉండదు కాబట్టి దాని మీద అవునని కాదని నిర్ణయం చెప్పే పరిస్థితి ఉండదు. కాబట్టి గవర్నర్ ఉంటాడు, గవర్నర్ అడుగుతాడు, గవర్నర్ ఈజీగా ఎస్ అంటాడు. అప్పుడు గవర్నర్ ఇచ్చే ప్రసక్తి లేదండి. ఆర్టికల్ 3 ప్రకారం ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి కనుక రాజకీయ సంక్షోభం ఒక్కటే పరిష్కారం అని చెప్పి భక్తులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అవసరమైతే కనుక రాష్ట్ర విభజన విషయంలో 2 ప్రాంతాలకి న్యాయం సక్రమంగా చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కనుక మేము ఖచ్చితంగా యూటర్న్ తీసుకుంటాం, బిల్లును వెనక్కి తిప్పి పంపుతామని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అంటున్నారు. పార్టీ వైఖరి ఏ విధంగా ఉంటుందని కాలమే సమాధానం చెప్పాలి. ఇది మనం ఈ వారం చర్చిస్తాం. రేపు మరో అంశంలో మళ్ళీ కలుగుతాం. అంతవరకు కళ నమస్కారం. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Mr. Belly Kodaku.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఇద్దరిని ఒకటి చేసేది పెళ్లి. అది ఎవరి విషయంలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియదు కనుకనే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు పెద్దలు. అసలు మన కథానాయకుడు బుచ్చిబాబు ఎలాంటి అమ్మాయిని భార్యగా కోరుకుంటున్నాడో చూద్దామా. Wow, fantastic, baby. ముస్తాబై వస్తున్నాడి మిస్టర్ పెళ్లి కొడుకు, రన్వే పైకెక్కేశాడు రాకుమారి కొరకు. మెళ్ళో ముళ్ళు వేసే వరకు ఆగే వీలేదంటోంది ఆలోచనలో ఊడుకు. ఎన్నాళ్ళిలా ఏకాకిలా ఈ బ్రహ్మచారి లైఫ్, అర్జెంటుగా మ్యారేజ్ కి చెప్పాలి టేక్ ఆఫ్. ముస్తాబై వస్తున్నాడి మిస్టర్ పెళ్లి కొడుకు, రండి పైకెక్కేశాడు రాకుమారి కొరకు. Wow, fantastic, baby.